ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సింహాచల గిరి ప్రదక్షిణ ఈ నెల 20వ తారీఖున జరగబోతుంది. అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి, దీన్ని ఎందుకు చేస్తారు? పూర్వకాలంలో సంతానం లేని వాళ్ళు ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. అలా మొదలైన గిరి ప్రదక్షిణ ఇప్పుడు లక్షలాది భక్తులను నమ్మకం కల్పించింది. శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిచిన కొండ చుట్టూ భక్తులందరూ కాలినడకన 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసుకుంటారు. అదే గిరి ప్రదక్షిణ. ఈ సింహగిరి చుట్టూ ఒకసారి తిరిగితే భూ ప్రదక్షిణతో సమానం అంటూ పెద్దలు అంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే విశాఖపట్నంలో సంవత్సరం అంతా వర్షాలు లేకపోయినా ఆ ఒక్కరోజు మాత్రం వర్షం పడుతుంది. అదే రోజు ఒక పూల రథంలో స్వామివారిని అలంకరించి గిరి చుట్టూ ఊరేగిస్తారు. ఆ రథం కూడా భక్తులతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తుంది. అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? తొలిపవంచం దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడ నుండి అడివరం, హనుమంతవాక, విశాలాక్షి నగర్, అప్పుగర్, సీతంధార, పోర్ట్ స్టేడియం, మాధవధార, ఎన్ఈడి, గోపాలపట్నం అండ్ ప్రహ్లాదపురం మీదుగా తిరిగి తొలిపవంచం చేరుకొని అప్పుడు కొండ మీదకి ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. మన దేశంలో అరుణాచల్ గిరి ప్రదక్షిణ తర్వాత అంత ప్రాముఖ్యత గల గిరి ప్రదక్షిణ ఏదైనా ఉందంటే అది మన సింహాచల గిరి ప్రదక్షిణ అనే చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ గిరి ప్రదక్షిణకి సుమారుగా 5 లక్షల మంది భక్తులు వచ్చారంట. మరి ఈ ఇయర్ ఎంతమంది వస్తారో చూడాలి. ఇందుకే మీరు ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణకి వెళ్ళారో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంకెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన హీవైజాగ్ పేజ్ని ఫాలో అయిపోండి.